హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇవాళ వీడియో ఎందుకు చేద్దాం అనుకుంటున్నా నాకు తెలియదు. అసలు నేను ఎందుకు వీడియో చేద్దాం అనుకుంటున్నా. బట్ రీసెంట్లీ జనాలను తిట్టుకున్నా, జనాలను అసహించుకున్నా, జనాలు నా మీద ఉంచిన నేను ఒక విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నా. నా లైఫ్ ఏమాత్రం బాగాలేదు, ఎప్పుడు బాధతో కూడుకొని ఉంటుంది. ప్రతిరోజు ఒక సినిమా చూద్దాం అనుకుంటా, కానీ అది కుదురుతలేదు. అంటే మూవీస్ నచ్చట్లేదు నాకు. ఇప్పుడు ఎట్లా అంటే, నేను థియేటర్లో చూసే టైప్. ఓటీటీలో నా వల్ల కాదు, నేను చూడలేను. నేను వెబ్ సిరీస్ అట్లా చూసేటోడిని. ఈ మధ్యలో నాకు తెలియదు ఎందుకో, కానీ నేను ఇంట్లో ఉండే సీరియల్స్కి బాగా అడిక్ట్ అయిపోయి. లైక్ అది ఎందుకు అడిక్ట్ అయిపోయినా, అందులో స్టోరీయో ప్లాటో లైక్ తెలియదు నాకు తెలియదు. బట్ మా అమ్మమ్మ చూస్తుంది, నేను చూస్తున్నా. మా అమ్మమ్మ ఎక్సైట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎక్సైట్ అవుతున్నా. ఇప్పుడు అనొచ్చు సీరియల్లో ఒక ఇదే అనొచ్చు. బట్ సీరియల్ అనుకునే ఒక ఎమోషన్, ఒక పెయిన్ చెప్పలేను. ఈ మధ్యలో మూవీస్ కన్నా సీరియల్స్ అనేవి నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నేను ఏ రకంగా ఇమర్స్ అవుతున్నా అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. కానీ మీకు ఒకటి చూపించాలి. లైక్ సీరియల్స్ మధ్యలో కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా ప్లాట్స్, బ్రేకింగ్ బ్యాడ్ లాగా ప్లాట్స్, మూవీ RRR లాగా ప్లాట్స్ ఉంటాయి. నన్ను అనొచ్చు, ఎవడరాయుడు బక్రాగాడు మూవీస్ని దీంతో కంపేర్ చేస్తున్నాడు సీరియల్స్ అని. రాజమౌళి కూడా సీరియల్స్ నుంచి వచ్చిండు. లెట్స్ గో టు ద ఫస్ట్ రూమ్. సీరియల్ స్టార్ట్ అయిందా? ఒక వంటలక్క సీరియల్ రాలేదా? ఏం లేదు, ఈ మధ్యలో సీరియల్ జర ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కనిపించద్దా? ఏమో తెలియదు. అదే ఇంట్లో ఏం వండద్దు, అదే బయట నుంచి తీసుకు కాదు. ఆ సీరియల్ చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది నన్ను. ఎందుకు నీకు బట్ ఓకే, ఏం లేదు. బయట ఏం ఇంట్లో వండకు, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకొస్తా అని చెప్పి. ఏమని అరే ఆగవే, ఏమవుతుందా? నేను ఆగమవుతున్నా. ఏంది మళ్ళీ చెప్పు. ఏమో కానీ వీళ్ళ అత్త కూడా ఇది బాగున్నది కదా, అది ఆగం చేసుడు, వీళ్ళు ఆగం కావడు కదా. ఏవాడు పర్సనాలిటీ బాగాలేదమ్మమ్మ, అంతా లడ్డు ఉబ్బు ఎట్లనో పాడే, ఎక్సర్సైజ్ చేయడు, ఏం చేయడు. ఆ పుట్ట చూడు. అంటే చీరలు కట్టట్లేదని కూడా అదో ప్రాబ్లమా? మరి కొంచెం కొనుక్కుని శక్తి ఉండాలి కదా, వీళ్ళే పెట్టుకోవాలంట చీరలకు. అర్థమైందా? అంటే రోజుకి ఇంత అమౌంట్ వస్తుంది కదా, దాని ప్రకారంగా ఇచ్చేస్తారు కదా. నిజమే, వాళ్ళు కొనుక్కోవాలి కదా, అవి పైసలు పెట్టి ఖర్చు పెట్టే శక్తి ఉండదు. మరి అట్లాంటప్పుడు వాళ్ళు లేనోళ్ళు సీరియల్కి ఎట్లా వస్తారమ్మా? ఏదో వచ్చింది అవకాశం, అట్లా వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కుంటే ఇక వాళ్ళు ఏం సంపాదించుకొని ఆ చీరలకే పోతుంది. అదే మా సగం పోతాయి అంటే మాకు వాళ్ళు ఒక చెప్పి అలా చీరలను చేద్దరికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంటి నిండి అవే అంత చెప్తున్నాం. ఏమైనా ఏడుస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఏడుపు. వంటలక్కతో నెక్స్ట్ ఇదే ఉన్నట్టుంది, ఏడ్చి సాధిస్తుంది. దరిద్ర పేడు. అవన్నీ కప్పిపోడ్చుకోవాలని ఇది నువ్వే అని చెప్పింది వాళ్ళ అమ్మ. అది పైసలు అడిగితే దొంగ ముఖంది వాళ్ళ అమ్మ. అది మొత్తం పెళ్ళికి ఖర్చు పెట్టి పెళ్ళికి ఖర్చు పెట్టి మొత్తం అంతా వాడేసి వాళ్ళు అది హై పేమెంట్. థర్డ్ సీరియల్ అది రెడ్డిది, అది హై పేమెంట్. అది అట్లా హై పేమెంట్ కాబట్టి ఈ ఇద్దరిని తక్కువ చేసి అట్లా. మళ్ళా చిన్నోడు నీరజ్ గాని కూడా హై పేమెంట్, ప్రభాకర్కి హై పేమెంట్. వాడే కదా సీరియల్ ఓనరు. వాడి పిల్లల్ని ఎందరికని పెడతారు, అందుకే ఒకరిద్దరు చీప్లో ఉండని పెడతారు. అంత కంటిన్యూస్గా ఎట్లా ఏడుస్తారమ్మా? నేనే ఏడవలేను.
కదా యాక్టింగ్ అంటే మరి. కానీ ఇదంతా ఎట్లనో ఉన్నదే, అంత బండ ఉన్నది, ఇంత కూడా అందంగా లేదు. రేపు సీరియల్స్లో అందమైన వాళ్ళని పెట్టరు ఎందుకు అర్థం కాదు. ఎక్కువ కావాలరా, బయట ఎంత వాళ్ళకి క్రేజ్ ఉన్నది అనుకో, వాళ్ళ పేమెంట్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సీదప్పుడు ఇట్లాంటి దొంగ ముఖాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాం, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. పైసలు కావాలని చాటు వసూలు చేసి వాడిని ఇరికిచ్చి ఏంది పెళ్లి వాళ్ళు? కాకముందే వానికి అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడి వాని దగ్గర 10 లక్షలు అప్పు చేయించేది వాడు ఇరుకపోయాడు. ఎంత అమ్మమ్మ, ఆడోళ్ళు అట్లా ఉంటారు. ఈ ఆడవాళ్ళంతా అంతే తెలిసిందే కదా. కాదే బా వా అని ఉంది కదా, బా బా ఏంది బా, ఎవడికి బా? ఏదో సీరియల్ బాయట పోయిందంటారు వాడు. అదే అదే మనం తినేటప్పుడు వచ్చే సీరియల్ ఉంటుంది, అదే సీరియల్ పేరు ఏందే, అది పల్లవి సీరియల్. బా బా ఎక్కడ పోయింది బా అంటారు వాడు. పెళ్లి చేసుకున్నాక ప్రేమ ఉంటుందా అని ఎవరు? క్రింజ్ డైలాగ్. బట్ దిస్ గర్ల్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ కదా, బ్యూటిఫుల్ రియల్లీ. కుండాయి చచ్చిపోతా. ఏంది సీరియల్ చూడనియవా నన్ను? ఏంది నీ బాధ ఏంది? ఏం కావాలి నీకు? ఏంది? నో, ఐ హ్యావ్ టు వాచ్ సీరియల్. డిస్ట్రాక్షన్స్ బిట్వీన్ సీరియల్స్. ఎందుకో ఈ ప్రేమ సీన్లు చూసినప్పుడు అలా నాకు మనసులో వైరాగ్యం వస్తుంది. బండి తెడ్డే పెళ్ళ మొబైల్ తాతయ్య దీప సీరియల్ వచ్చినప్పుడు ఆ టిక్కర్ పని చేస్తారా చూస్తాడు. దాన్ని ఏమంటావు మళ్ళీ ఒకసారి చెప్పు. కంపాక్ట్. ఏం కంపాక్ట్? పౌడర్. కాంపాక్ట్ పౌడర్. కాంపాక్ట్ పౌడరా ఫౌండేషనా? పౌడర్. అమ్మమ్మ ఒకసారి సబ్స్క్రైబ్ అనమా ప్లీజ్ ఒక్కసారి అనమా. చదువు రాని అనుకుంటా అంటారు రా. అను సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్గా సబ్స్క్రైబ్ టు అను. సబ్స్క్రైబ్ టు శ్రేయాస్ మళ్ళాను. సప్రప్సు కాదు, సబ్స్క్రైబ్. అయితే నా ముఖ నాకు చూసుకోకపోతే నేను చూసుకుంటాను, ఫోటోలు కానీ అర్థంలో కానీ చూసుకుంటలేను అన్న. నేను రాత్రి నువ్వు నీకు తెలియదురా, నాకు ఫోటో చూసుకుంటుంటే భయం. నేను ఇంతవరకు ఒక ఫోటో చూసుకుంటే అర్థంలో కూడా మొక్క చూసుకుంటాను అని చెప్పిన. వాడు అన్ని మిగిలిపోయినాయి నాకు ఇస్తాను రా. ఇగో ఏం చేసుకుంటావు, 60 ఏళ్ళు నీకు, అదే ముఖం అంతా నల్లగా పాసిపోయింది. నీకెందుకు? ఇంటున్నప్పుడు ఆ క్రీములు రాసుకో, బయటికి పోయినప్పుడు ఏదైనా పెట్టుకుందామంటే ఏం లేదురా అన్న. అన్ని క్రీములు ఉన్నాయి కదా ఇంట్లో. ఆ క్రీములు నాకేం చేసినా తిక్కులకి. బండి ఎత్తేవే పోయాడు దాని మీద వాళ్ళ మీద బండి ఎత్తే. ఈ డబ్బులు ఈ ఆడోళ్ళు మొగోళ్ళకు సేవలు చేసుడు అంటే నాకు చిరాకు ఉంటుంది. అమ్మాయి వాళ్ళకు అటు పోయినా కదా, కెఫెకి పోయినా కదా, ఇదే చూపులు, ఎగ్జాక్ట్ ఇదే చూపులు. వాడు దాన్ని చూస్తున్నా అది నాకు తెలిసిపోతుంది. వాడు ఇట్లా అదేమో అంటుంది, అదేమో వాడు అంటాడు. వాడు ఒక దాంతో ఉంటాడు, అదొక. In this serial, the villain is this girl. The next అమ్మమ్మ కార్తీక దీపము 100ల విలన్ పేరేంది? మౌనిత. నాకు గుర్తుంది, నీకు గుర్తుంది. మౌనిత ఇన్ సెకండ్ సీజన్. సారీ, దట్ ఈస్ వెరీ వరస్ట్ ఆంటీ, డోంట్ ఇగ్నోర్ ఇట్. దిస్ ఈస్ ద గర్ల్. సి దీపక్క.
ఎవర్ గ్రీన్, ఎవర్ చార్మింగ్ అండ్ డస్కీ అండ్ బ్యూటిఫుల్. కేజీఎఫ్ ఆ మాత్రం ఉండాలి ఈ సీరియల్కి. మస్తు వాడికి మంచి లుంగి కట్టచ్చు కానీ ఎప్పుడు గబ్బు గబ్బు కడతారు కదా. దీని చీరలు మార్చలేరమ్మా, చచ్చిపోతాను. పిచ్చి చీరలు 200 చీరలు దానివా కాలం చూడండి. డిజైన్ చూడది అంత గోల్డ్ కలర్ కూలీ చేసుకుంటాను. వీడు అంత అందంగా ఉన్నాడు, అదేమో అంత గలీజ్గా ఉంది. అయినా ఇంత హిట్ సీరియల్. వీళ్ళకి మొన్న వరకు పైసలు లేవు కదా, పిల్లకి బార్బిడాలు ఎట్లా కొన్నాడు. రొమాన్స్. He's doing romance with an auntie who has a kid. That is Karthik Babu. నా అత్త కూతురులా చూస్తున్నాను, నా మరదల్లో చూస్తున్నాను. చాలరా, నాకు ఇట్లాంటి వినబుద్ధి కాదు. ఎందుకే అయ్యో తీసేసినవేంది? చూడబుద్ధి కాదు. ఎంతంటే అంత, నువ్వు ఏం చెప్తే అది అన్నట్టు తయారవ్వాలి. అయ్యో నీటి తయారు చేసి కాదు, తమిళ వాళ్ళ ఉండేటోడు వాడు. వాడు మళ్ళీ ఆడు వాడు వాడి బట్టలు ఉండేది. అరే పెట్టు పెట్టు, అరే తీ తీ. అమ్మమ్మ కాదు, ఇది ఎందుకు పెట్టినావు? ఈ కిచెన్ మంత్రం ఏం చేసుకోనికి? గబ్బుగాడు వీడు. చెక్కిపోతే సీరియల్ మధ్యలో యాడ్ వస్తుంది అసలు నాకు. కానీ నేను నీకు అట్లా అయితే అదే కాదే. నెక్స్ట్ నాకు సినిమాలు అంటే ఇష్టం, సినిమాలు పిచ్చి ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఎందుకు సీరియల్ ఇట్లా అవుతున్నా? తాతయ్య సరే నేను ఇట్లా అవుతున్నా, తాతయ్య అయితే ఇట్లా చూస్తాడు కదా. అది చూస్తే కొన్ని ఎపిసోడ్లు చూసినాక ఏమైంది. ఈసారి వంటలక్క సీజన్ 2 చాలా బాగుంది. పోయినసారి అంత మంచిగా లేదే, అదంతా ఎట్లనో బక్కగా ఉంటుండే ఆ వంటలక్క కదా. కెమెరా కూడా సరిగ్గా లేకపోతుండే. అవి దీనికన్నా ఎక్కువ ఎపిసోడ్లు. ఇది కొంచెం స్టోరీ బాగుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ పెట్టు పెట్టు, ఎంతసేపు తీసి యాడ్ అయిపోయి ఉంటుంది. ఇంకో నిమిషం ఉంది, ఉంచు ఉంచు ఉంచు, తీయక్ తీయక్. ఆ దరిద్రం చూడడం కన్నా ఈ యాడ్ చూస్తాను. వచ్చే తొక్కల 20 నిమిషాల సీరియల్కి ఇన్ని దరిద్ర పైన ఇన్ని యాడ్లు. నీకు సాయం చేయాలని బండెత్తైపోయి. కానీ కాదనుకునే ఈ ప్రాణదూత కన్నా సోల్మేట్ అంటే జర డీసెంట్గా ఉంటుంది కదా. ఏం దూతనేమో ఆరిపోయి అగరబత్తి. చాలా పెద్దగా రాసిండు డైలాగ్. ఇన్నే టైం వేస్ట్. అంతా 20 నిమిషాల 10 నిమిషాలు 5 నిమిషాలు ఇక్కడనే పోతుంది మొత్తం. అరే ఇప్పుడే వచ్చినప్పుడే ఆడింది, ఎప్పుడైపోతే మళ్ళీ కుకింగ్ ఛానల్ పెట్టినాం ఏంది. ఏంది 3 అంటే ఈ దొడ్డ ఏంది 3 నిమిషాలు అని చెప్పు. అమ్మమ్మ వాడు అప్పటి నుంచి అవే వేయిస్తున్నాడు. వాడు ఉల్లిగడ్డలు అనే వాడు ఏం వేయలేదు. వాడు ఆ 3 నిమిషాలు వీడు తీసుకుంటాడు. కాదు కొద్ది నూనె వచ్చిండావు, గంత నూనె వస్తే మంచి ఉండకపోతే ఏం చేస్తుందిరా? నూనెనా నెయ్యా? వాడి పర్సనాలిటీ చూడు, వాడు అంత చేసుకొని వాడే తినేటట్టు ఉంటాడు. ముందడింత పొట్ట వెనకింత సొట్ట. చెప్పిన కట్ చేసి పడేసి. ఇప్పుడు బాగుంటుంది. ఎందుకు ఇక్కడ ఏమైంది? వాడు తీసుకపోతే దాన్ని జాబ్ బంద్ చేయమంటాడు దాని మొగడు. అవునా? దీనంత పాపిష్టిది ఒకటి ఉంటుంది, ఈ పల్లవి అన్న పాపిష్టి. అయితే పెద్ద కొడలు లేదా ఆస్తి కొట్లాట. చూడ్డానికి ఎంత అందంగా ఉందో, అది ఎంత కుట్ర వేస్తా అని చూసినా